వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. 2024 సంక్రాంతికి కీడు వచ్చింది. ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు 5 మంది ముత్తైదువులతో డబ్బులు ఇప్పించుకొని 5 రకాల గాజులు వేసుకోవాలని ఈ న్యూస్ వైరల్ బాగా అవుతుంది. అయితే సంక్రాంతికి నిజంగానే కీడు వచ్చిందా? ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు గాజులు వేయించుకోవాలా? అది ఎవరి చేత డబ్బులు ఇప్పించుకోవాలి? ఒక్క కొడుకు ఉన్నవారు గాజులు వేయించుకుంటే మంచిది అని చెబుతున్నారు. ఆ కొడుకు ఎటువంటి కీడు తగలకుండా మేలు జరుగుతుందని సంక్రాంతి లోపల ఒక్క కొడుకు ఉన్నవారు ప్రతి ఒక్కరూ 5 మంది ముత్తైదువులతో గాజులు ఇప్పించుకోవాలి అంటున్నారు. ఎటువంటి వారితో ఇప్పించుకోవాలి? 2 కూతుళ్ళు ఉన్న వాళ్ళతో డబ్బులు ఇప్పించుకోవచ్చా, ఇప్పించుకోకూడదా? కొడుకులు ఉన్న వాళ్ళతోనే ఇప్పించుకోవాలా? ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. అయితే నిజంగానే 2000 సంక్రాంతికి కీడు వచ్చిందా? ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు 5 మంది ముత్తైదులతో డబ్బులు ఇప్పించుకోవాలా? అసలు ఎవరితో ఇప్పించుకోవాలి? 2 కొడుకులు ఉన్న వాళ్ళతో లేదా 3 కొడుకులు ఉన్న వాళ్ళతో మీకు వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇస్తే మీరు దాన్ని తీసుకొని గాజులు వేయించుకోవాలి. ఇలా ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు ఇప్పించుకొని గాజులు వేస్తే ఆ కొడుకు ఏదైనా కీడు ఉంటే తొలగిపోతుంది అని చెబుతున్నారు. ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇటు యూట్యూబ్లో అయితేనేమి, అటు ప్రజల్లో అయితేనేమి బాగా వైరల్ అయిపోతుంది. అయితే మనం చాలామంది ఇప్పటి వరకు ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు 2 కొడుకులు ఉన్న వాళ్ళతో 3 కొడుకులు ఉన్న వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని గాజులు వేయించుకున్నారు. ఇప్పటికి కూడా ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. అధిక సంఖ్యలో ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకొని గాజులు వేసుకుంటున్నారు. అయితే పండితులు దీని గురించి ఏమంటున్నారంటే సంక్రాంతికి ఎటువంటి కీడు లేదు. మీరు అనవసరంగా భయపడి ఈ ప్రచారం తెగ వైరల్ చేస్తున్నారు. అలా చేయడం తప్పు. మీరు గాజులు ఎవరికైనా వేపించాలంటే అది సుమంగళికి గాజులు వేపిస్తే మంచిదని చాలామంది భావిస్తుంటారు. సంక్రాంతికి చాలామంది తోబుట్టువులకి ఇలా అందరికీ స్త్రీలకి గాజులు వేపిస్తూ ఉంటారు. ఇలా గాజులు వేపిస్తే సంవత్సరం అంతా వాళ్ళు సంతోషంగా ఉంటారని నమ్ముతారు. మంగళి స్వరూపము గాజులు కాబట్టి గాజులు ఎవరికైనా మీరు వేపించాలంటే వేపించవచ్చు. కానీ ఇలా సంక్రాంతికి కీడు వచ్చింది, ఒక్క కొడుకున్న వాళ్ళే కీడు వచ్చింది, వాళ్ళు మాత్రమే డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలి అనేది మాత్రం అపోహ మాత్రమే. ఎటువంటి కీడు సంక్రాంతికి రాలేదు అని పండితులు చెబుతున్నారు. అయితే చాలామంది అంటున్నారు ఈ వార్త ఎక్కడి నుంచో వచ్చింది, పెద్దలు చెప్పిందే కదా, ఎక్కడో ఒక చోట చెప్పింటేనే కదా ఇది వైరల్ అయ్యేది. కానీ తెలిసి ఇంతమంది, తెలియక ఇంతమంది ఈ వార్తను బాగా ప్రచారం చేస్తున్నారు. అయితే గాజులు వేసుకోవడం అనేది మంచిదే, కానీ కీడు వచ్చింది అని చెప్పడం తప్పు. అలా చెప్పకుండా మీరు గాజులు ఒక్క కొడుకున్న వాళ్ళు మేము గాజులు వేసుకోవాలనుకుంటున్నాము, వేసుకోండి. ఇప్పుడు మరొకటి వైరల్ అవుతుంది. సంక్రాంతికి కీడు వచ్చింది, ఒక్క కొడుకున్న వాళ్ళకి పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి, చీరలు పెడితే సంక్రాంతి కీడు పిల్లలపై రాకుండా ఉంటుందని ప్రచారం వస్తుంది. పెద్దలు చెప్తుంటారు కదా, నిజం నోరు దాటేలోపే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందంట. ఒకప్పుడు ఈ మాట నిజమే, కానీ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఊరు దాటడంతో పాటు క్షణాల్లో ప్రపంచాన్నే చుట్టేస్తుంది. సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. అయితే ఈ సంక్రాంతి పండగకే కీడు వచ్చింది అనే ప్రచారంపై స్త్రీలు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. మీకు ఒక్కడే కొడుకు ఉన్నాడా? అయితే ఈ సంక్రాంతి లోపు వెంటనే ఈ పని చేయండి, లేదంటే మీకు కీడు జరుగుతుంది అనే ప్రచారం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో అయితే ఏ వీడియో చూసినా దీని గురించే. సంక్రాంతి కీడు వచ్చింది, ఒక్కడే కొడుకు ఉన్న వాళ్ళు గాజులు వేసుకోవాలి, అది 2 కొడుకులు 3 కొడుకులు ఉన్న వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని గాజులు వేసుకోవాలనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు ఒక్కడే కొడుకు మాకున్నాడు, ఏముంది గాజులే కదా అని ప్రతి ఒక్కరిని డబ్బులు అడగడం మొదలుపెట్టారు. అలాగే డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా 10 రూపాయలు 20 రూపాయలే కదా, గాజులకే కదా అని ఎలాంటి నమ్మకం పెట్టుకోకుండా డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. అసలు ఈ ప్రచారం ఏంటి? ఈ పని చేయకపోతే నిజంగానే నష్టం జరుగుతుందా అనే విషయాలు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ వార్త తెగ
వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎవరు చూసినా గాజుల షాపులకి క్యూలు కడుతున్నారు. ఏముంది, గాజులే కదా, నా కొడుకు ఒక్కడే, అలాంటిది ఈ కీడు నా కొడుకు తగలకుండా ఉండాలి అంటే గాజులు వేసుకోవాలని చెప్తున్నారు. వేసుకుంటే ఏం పోతుంది కదా అని గాజుల షాపులకి కీ కడుతున్నారు. అయితే ఈ వార్త నిజమా కాదా అని ఆలోచన ఎవ్వరూ చేయటం లేదు. ప్రస్తుతం అయితే ఈ వార్త నిజం కాదండి. ఎలాంటి కీడు సంక్రాంతి ముందు ఒక్క కొడుకున్న వాళ్ళకి లేదు. ఈ విషయం పండితులు కూడా చెబుతూ ఉన్నారు. ఎవ్వరు మాత్రం ఇలాంటి పండితుల మాట పట్టించుకోకుండా గాజులు వేయించుకుంటూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆందోళన పడుతున్నారు. అలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది ఇలాంటి ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేయటం మొదలు పెడతారు. అవన్నీ నిజమవుతాయని మనం ఎందుకు ఆందోళన చెందాలి? పండితులు మాత్రమే చెబితే మనం ఆందోళన చెందాలి. ఇలాంటి ఆ నోట ఈ నోట పడిన ఇలాంటి చెడు ప్రచారాలన్నీ వెళ్ళి ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. సంక్రాంతి పండుగకు ఎలాంటి కీడు రాలేదు. ఒక్క కొడుకున్న తల్లికి ఒక్క కొడుకు కూడా ఏ కీడు రాలేదు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండవచ్చు. తల్లి కొడుకులు కూడా ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సంక్రాంతి పండుగని సంతోషకరంగా జరుపుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి వార్తలే నెట్టింట్లో కూడా వైరల్ అయ్యాయి. పుట్టింటి వాళ్ళు చీరలు పెట్టాలి, ఇప్పుడు కూడా పుట్టింటి వాళ్ళు ఒక కొడుకున్న కూతురికి చీరలు పెట్టాలి అని సంక్రాంతికి కీడు వస్తుంది అని ప్రచారం జరుగుతుంది. ఇది కూడా నిజం కాదు. గతంలో ఇలాంటి ప్రచారాలు చాలా జరిగాయి. సంక్రాంతి ముందే ఎక్కువగా ఇలాంటి ప్రచారాలు జరుగుతాయి. గతంలో సంక్రాంతికి కీడు వస్తుంది, కుంకుమ భరణలు ఇవ్వాలి, చీరలు పెట్టాలి, సారెలు పెట్టాలి అని వైరల్ అయిన వీడియోలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రచారమే ఇది. చెప్పాం కదా, నిజం నోరు విప్పేసరికే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందంట. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా కాల్చివేస్తుంది. అదే అబద్ధం బొగ్గు లాంటిది, ఎప్పుడు ముబ్బు కప్పుకొని ఉంటుంది. అందుకే మీరు ఏది నిజమా ఏది అబద్ధమా అని వార్తలు వాస్తవమా కాదా అని ఆలోచన చేసి మీరు ఆ పని చేయండి. మీకు ఏదైనా సంక్రాంతి కీడు వస్తుంది అని మీకు సందేహంగా ఉంటే మీ దగ్గరలో మీకు తెలిసిన పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకోండి. అంతేకాని ఇలాంటి అవాస్తవాలు ఎవ్వరూ నమ్మవద్దు. మరీ ముఖ్యంగా ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు సంక్రాంతి కీడు అనే మాటలు అబద్ధ పుకార్లు. సంక్రాంతికి ఎలాంటి కీడు లేదు. అందరూ హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకోవచ్చు. 2024 జనవరి 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ. ప్రతి ఒక్కరూ సంక్రాంతికి ఏ కీడు రాలేదని హ్యాపీగా ఉండొచ్చు. ముఖ్యంగా ఒక్క కొడుకున్న తల్లి తండ్రులు హ్యాపీగా ఉండొచ్చు. సంక్రాంతికి ఎటువంటి కీడు రాలేదు.